హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూర్ఖ లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ వచ్చేటప్పటికి ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చెప్పే ముందు అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను మాడ్యులేషన్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ అండ్ నీడ్స్ ఆఫ్ ద మాడ్యులేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను, గో అండ్ చెక్ ఇట్ దేర్. అండ్ జనరల్ గా కొంచెం మాడ్యులేషన్ అంటే ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అనేది పారామీటర్ యొక్క సిగ్నల్ బట్టి మాడ్యులేటింగ్ అనేది అనుగుణంగా మారుతూ ఉంటది అనమాట. ఇలా మారిన దాన్నే మనం ఏమంటాము అంటే మాడ్యులేషన్ అని అంటారు. సేమ్ డెఫినేషన్, చిన్న డిఫరెన్స్ అనేది ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో ఉంటుంది. అందుకే నేను మాడ్యులేషన్ డెఫినేషన్ ని ఇంకొకసారి రీకలెక్ట్ అయితే నేను చేశాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లోని మనం పారామీటర్ అని ఎక్కడైతే మాడ్యులేషన్ లోని ప్లేస్ చేసామో ఆ ప్లేస్ లోని మనకి ఆంప్లిట్యూడ్ అనే దాన్ని ప్లేస్ చేయాలన్నమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ వేవ్. ఓకే, హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ అనేది సిగ్నల్ బట్టి ఆంప్లిట్యూడ్ సిగ్నల్ యొక్క ఇంటెన్సిటీని బట్టి మనకి ఏమవుతుంది అంటే అనుగుణంగా మారుతూ ఉంటుంది అనమాట. ఇలా మారుతున్న ప్రాసెస్ నే మనం ఏమంటాము అంటే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని అంటారు. క్లియర్? ఇప్పుడు మనం తీసుకునే ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తాము అంటే AM తోటి డిఫైన్ చేస్తాం. ఈ మాడ్యులేషన్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది దీని యొక్క వోల్టేజ్ అనేది మనకి మాడ్యులేటింగ్ సిగ్నల్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ గా ఉన్న ఈ మాడ్యులేటింగ్ ని మనం ఏం చేస్తాము అంటే క్యారియర్ ఆంప్లిట్యూడ్ కి యాడ్ అనేది చేస్తాం. ఎప్పుడైతే క్యారియర్ ఆంప్లిట్యూడ్ కి మనం యాడ్ అనేది చేస్తామో మనకి ఈక్వేషన్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే మనకి EM of t is equal to EM max cos 2pi FMT plus 5M అనేది అవుతుంది. ఇక్కడ నేను రాసిన ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ నేను మాడ్యులేషన్ గురించి నేను చెప్పేటప్పుడు ఇందులోని ఈక్వేషన్ అయితే నేను రాస్తాను అనమాట. ఇక్కడ EC of t అనుకొని రాశాను. అక్కడ మనం మాట్లాడుతుంది ఓన్లీ మనం క్యారియర్ వేవ్ యొక్క మాడ్యులేషన్ గురించి మాత్రమే మాట్లాడాం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనము ప్రపోర్షనల్ గా ఉన్న మాడ్యులేషన్ ని యాడ్ చేసాం అనమాట. దీన్ని యాడ్ చేసాం, క్యారియర్ ఆంప్లిట్యూడ్ ని యాడ్ అనేది చేసాం. ఇక్కడ మనం తీసుకున్న EM of t అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది దేనికి ఈక్వల్ అయింది? EM max. EM మాక్సిమం అనుకోని అంటే దాన్ని ఆంప్లిట్యూడ్ అని అంటారు అనమాట. ఆంప్లిట్యూడ్ cos 2pi FM. FM అంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ స్మాల్ t అనేది టైం ని డిటర్మైన్ చేస్తుంది అండ్ 5M అంటే ఫేజ్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఇది జనరల్ గా మనం తీసుకున్న మాడ్యులేటింగ్ కి అంటే ప్రపోర్షనల్ గా ఉన్న మాడ్యులేటింగ్ కి క్యారియర్ ఆంప్లిట్యూడ్ అనేది యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్ గా మాడ్యులేటింగ్ క్యారియర్ వేవ్ అనేది మనకి ఏ ఈక్వేషన్ ని జనరేట్ చేస్తుంది అంటే E of t is equal to EC max plus EM of t cos 2pi FCT plus 5C ని డిటర్మైన్ చేస్తుంది. ఇక్కడ EM max plus EM of t అనే దాన్ని మనం ఏమంటామంటే ఆంప్లిట్యూడ్ మాడ్యులేటింగ్ క్యారియర్ వేవ్ అంటారు. దిస్ ఈస్ ద క్యారియర్ వేవ్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేటింగ్ క్యారియర్ వేవ్ అని ఈ ఈక్వేషన్ ని అయితే మనం చెప్పడం జరుగుతుంది అనమాట. జనరల్ గా ఇప్పుడు మనము దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని ఎలా రాయాలి అనే దాన్ని అయితే ఇప్పుడు నేను చెప్తాను, బాగా చూడండి. ఫస్ట్ మనం తీసుకునే ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ is varied in accordance with the intensity of the signal is called the amplitude modulation. ఇక్కడ మనకి ఆంప్లిట్యూడ్ అంటే మాడ్యులేషన్ లోని మనకి పారామీటర్ అనేది ఈ ప్లేస్ లో ప్లేస్ చేస్తాం. పారామీటర్ అనేది ఈ ప్లేస్ లో ప్లేస్ చేస్తే అది మాడ్యులేషన్ డెఫినేషన్ అనేది అవుతుంది. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ రావాలి అంటే ఇక్కడ ఆంప్లిట్యూడ్ అనే దాన్ని అయితే మనం ఫిక్స్ చేయాలి. క్లియర్? దిస్ ఈస్ నౌన్ యాజ్ ద ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఈ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏ లెటర్ తో డిఫైన్ చేస్తామని చెప్పాము? AM తోటి అయితే మనం డిఫైన్ చేస్తాం. In AM, a voltage is proportional to the modulating signal is added to the carrier amplitude. మనకి వోల్టేజ్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? మాడ్యులేటింగ్ సిగ్నల్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ కి మనం ఏం యాడ్ చేయాలి? క్యారియర్ ఆంప్లిట్యూడ్ అయితే మనం యాడ్ అనేది చేయాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఒకవేళ మనము దాన్ని మాడ్యులేటింగ్ క్యారియర్ వేవ్ లోని మనకు వచ్చే ఈక్వేషన్ అనేది లాస్ట్ ని జనరేట్ చేస్తారు. దీన్ని యొక్క ఫిగర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. జనరల్ గా మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది మనకు ఉంటుంది కదా. మనకి ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ లో మనకి టైం ని రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇక్కడ వై యాక్సిస్ ఏదైతే ఉందో ఈ వై యాక్సిస్ లోని మనం ఏం చేస్తాము అంటే
యాంప్లిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ యాంప్లిట్యూడ్ ని ఏ లెటర్ తో డిఫైన్ చేస్తున్నాం? యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేషన్ దేంతో డిఫైన్ చేస్తున్నారు? ఈఎం ఆఫ్ టీ తో రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది ఒకవేళ మెసేజ్ సిగ్నల్ అయితే ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. మెసేజ్ సిగ్నల్ లో ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా మెసేజ్ అనేది మనకి ఫామ్ చేస్తుంది. మెసేజ్ అనేది ఇచ్చిన తర్వాత మనకి క్యారియర్ వేవ్ లను మనకి ఏ విధంగా రిప్రజెంట్ అవుతుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈఎం ఆఫ్ టీ. ఈఎం ఆఫ్ టీ అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది అయ్యింది. ఇప్పుడు మనం దేని గురించి చెప్తున్నాము? క్యారియర్ వేవ్ గురించి చెప్తున్నాం. క్యారియర్ వేవ్ లో మనకి దీంతో పాటుగా మనకి ఏమొస్తుంది అంటే ఈఎం మెక్స్ అనేది వస్తుంది. ఇందులోని ఎక్స్ యాక్సిస్ లో టీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, ఈ విధంగా పాస్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద క్యారియర్ వేవ్. ఇది మెసేజ్ సిగ్నల్, ఇది క్యారియర్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ నుంచి లాస్ట్ లో మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క సిగ్నల్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది అయితే ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ లో మనకి ఈ మాక్సిమం అనేది అయ్యింది, ఈ ఎం మాక్సిమం అనేది అయ్యింది. నెక్స్ట్ ఈఎం మినిమం అనేది జరిగింది. దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్? ఫస్ట్ వన్ మెసేజ్ సిగ్నల్ అయితే ఈ విధంగా ఉంటుంది, క్యారియర్ సిగ్నల్ అయితే ఈ విధంగా ఉంటుంది, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ సిగ్నల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడితో మనకి దీని యొక్క ఆన్సర్ అయితే ఫినిష్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ వరకు మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.